బ్యాక్ టు వీకే రుచులు. వీకే రుచులు మీన్స్ వెంకటరెడ్డి అండ్ కల్పన. నేను ఈరోజు ఉలవచారు చేస్తున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను చూపిస్తాను. నేనైతే బ్లాక్ ఉలవలు తీసుకున్నాను. ఇవి ఓవర్ నైట్ నానబెట్టాను. నానబెట్టేసి ఇవి నానినాక మనం అవన్నీ కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని మార్నింగ్ వరకు ఇలా కలర్ వస్తాయి. ఈ కలర్ వచ్చినాక మనము కొంచెం చింతపండు కూడా నానేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము పొద్దున కల్లా అవన్నీ కుక్కర్లోకి వేసేసి ఒక 3-4 విజిల్ వచ్చేదాకా మనం కుక్కర్ పెట్టేసుకొని కట్ అనేది వచ్చేటట్టు చేయాలి. ఉలవలు కట్టు నేనైతే బ్లాక్ ఉలవలు తీసుకున్నాను. ఇది బయట కూడా ఇన్స్టెంట్ ఉలవచారు కూడా దొరుకుతుంది. దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం అందరూ తినొచ్చు. బయట కొంచెం ఎంతైనా వేరే ఉంటుంది, మనం ఇంట్లో తయారు చేసుకునేది వేరే ఉంటుంది. అయితే 5 విజిల్ వచ్చినాక ఇది కట్ అనేది ఉలవలు అనేది ఉడికిపోతాయి. ఉడికాక ఇలా ఉంది. ఫస్ట్ అయితే ఉలవలు సపరేట్ చేసేసుకొని ఆ కట్ అనేది మనము వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొన్ని ఉలవలు అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఎందుకంటే కొంచెం చిక్కగా రావడానికి ఈ ఉలవలు అనేది తీసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని దాంట్లోనే పసుపు, కారం, పసుపు, అలాగే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకున్నాను. ఇలాగ అన్నీ కలిపేసి అవి గిన్నెలో వేసుకొని గిన్నె బౌల్ అనేది పెద్దగా ఉండాలి, అందులో వేసేసుకొని మరగబెట్టుకోవాలి. దానికోసం అయితే ఫస్ట్ మిక్సీ పట్టిన పేస్ట్ వేసాను, తర్వాత ఉలవ కట్టేసాను, తర్వాత చింతపండు వేసేసి దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసాను. వేసి ధనియాల పొడి, కొంచెం మిరియాలు వేసుకున్నాను. ఇవన్నీ స్టవ్ పైన పెట్టేసుకొని మనం ఉప్పు కొంచెం అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. కారం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇది మరగబెట్టుకోవాలి. ఇది మరుగుతూ ఉన్నప్పుడు మనము ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే మనం వేసుకోవచ్చు. నేనైతే తాలింపు అయితే వేసేసాను. అలాగే తాలింపు కోసం అయితే ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని పోపు అనేది మంచిగా కొంచెం ఫ్రై అయినాక మనము ఉలవచారులో వేసుకోవాలి. ఈ ఉలవచారు చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం